హైదరాబాద్‌లోని కొన్ని విషయాలు సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చాయన్నమాట. నిజంగా ఎప్పుడైతే ఈ సంచలన విషయాలు బయటపడ్డాయో ప్రజలందరూ కూడా నిజంగానే షాక్ గురయ్యారు. అసలు ఏంటనేది తెలుసుకునే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, ఒకసారి ఈ వీడియో చూడండి. మీకేమనిపిస్తుందో చెప్పండి ఈ వీడియోలోని ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వీడియోలోని చాలా మంది వ్యక్తులు వెళ్తా ఉన్నారు. చాలా ట్రాఫిక్‌గా అనిపిస్తుంది కదా మీకు. సో, అంతే కాకుండా మీకు ఇంకో వీడియో కూడా చూపిస్తా ఉంటాను. ఈ వీడియోలో చూడండి ఒకసారి. ఒకసారి ఈ వీడియో చూస్తే గనక మీకు అర్థమైపోద్ది. చూడొచ్చు. దీంట్లో కూడా చాలా మంది ఫ్లోటింగ్ అవుతున్నారు. దీంట్లో ఒక ప్రత్యేకత ఉందన్నమాట, చెప్తాను మీకు. సో, ఇక్కడ ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో చూడండి ఒకసారి, మీరు గేమ్ గమనిస్తున్నారు, మీరు చూడండి ఒకసారి. లాస్ట్‌కి ఈ ఫోటో చూడండి. ఇక్కడ పోలీసులు కూడా కనిపిస్తా ఉన్నారు కదా! మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అదేంటని చెప్తాను మీకు. అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్‌లోని రోజు రోజుకి మహిళల భద్రత మీద కొన్ని చాలా తీవ్రమైన విమర్శలు వస్తా ఉన్నాయన్నమాట. ఎందుకు వస్తా ఉన్నాయంటే అర్ధరాత్రి మాటలు మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతా ఉన్నాయి. దాడులు పెరిగిపోతున్నాయని చెప్పేసి ఎప్పటినుంచో కొన్ని రిపోర్ట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, కంప్లైంట్స్. సో, ఇటువంటి క్రమంలోనే కొత్తగా మన సిపి సుమతి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ హైదరాబాద్ కమిషనర్ అవ్వగానే ఏదైతే నైట్ డ్రైవ్ చేసిందన్నమాట. ఆవిడ సింగిల్ గానే నైట్ డ్రైవ్ చేసి సింగిల్ గాను సెంటర్ లో నిలబడింది. ఎందుకు నిలబడిందంటే అసలు హైదరాబాద్ లోని మహిళలకు ఏ విధమైన భద్రత ఉంది, రీసెంట్లీగా పరిస్థితి ఏంటని చెప్పి తెలుసుకోవడానికి అయితే ఆవిడ సింగిల్ గా నిలబడితే చాలా మంది యువకులు, ఇప్పుడు నేను చూపించాను కదా మీకు, దాంట్లో కొన్ని ఫొటోస్ అది వీడియోస్ దాంట్లో మాత్రం సుమతి గారి ఉన్నాయన్నమాట. సుమతి గారు ఆల్రెడీ నుంచుంటే చాలా మంది యువకులు అందరూ కూడా చుట్టూ ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారన్నమాట. మామూలుగా చాలా అసభ్యంగా మాట్లాడడం, చాలా మిస్బిహేవ్ కూడా చేశారు. వాళ్ళందరూ కూడా సుమతి గారు అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇప్పించడం కూడా జరిగింది. ఇదంతా కూడా చాలా రోజుల క్రితం జరిగింది. సో, ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు హైదరాబాద్‌లోని ఇప్పుడు ఇంకో విషయం కూడా బయటపడిందన్నమాట. సుమతి గారు సిపిగా వచ్చి మహిళల గురించి ఆలోచించి మహిళల భద్రత కోసం అయితే ఫస్ట్ స్టెప్ వేశారు ఆవిడ. సో, అటువంటి క్రమంలోనే అందరూ ఏమనుకున్నారు, ఇంకా హైదరాబాద్‌లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగవు, మహిళలకి చాలా భద్రత ఉంటదని చెప్పి అనుకుంటా ఉన్నారు. అటువంటి క్రమంలోనే ఇప్పుడు మీకు ఫస్ట్‌లోని ఒక వీడియో చూపించాను కదా నేను. మొత్తం ట్రాఫిక్ అంతా వెళ్తా ఉంది. అటు ఇటు తిరుగుతా ఉన్నారు. మహిళలు కూడా తిరుగుతా ఉన్నారు. సో, ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏమర్థమైంది? అసాంఘిక కార్యకలాపాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయన్నమాట. విచ్చలవిడిగా నడి రోడ్డు మీద మహిళలు చాలా మంది మాస్క్ గట్టి పెట్టుకొని, చాలా మంది యువత, అదేవిధంగా చాలా మంది వ్యక్తుల దగ్గర మాట్లాడుతున్న దృశ్యాలను మీరు రికార్డు చూశారు కదా! దీని మీద అయితే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఒక హైదరాబాద్ పోలీస్ కమిషనరే ఇటువంటి కార్యకలాపాలను కట్టుదిట్టం చేయాలని చెప్పేసి అర్ధరాత్రి ఒంటరిగా అయితే ఆవిడ డ్రైవ్ చేసింది. సో, ఇటువంటి సమయంలోని ఆవిడకి కనిపించిన అనుభవాలన్నీ కూడా నిజంగా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాయని చెప్పేసి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిందన్నమాట. నిజంగా చాలా మంది యువత తప్పుదోవలో వెళ్ళిపోతా ఉన్నారు. చాలా మంది యువత నిజంగా అడ్డదారులు తొక్కుతా ఉన్నారు. నిజంగా ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పిందన్నమాట ఆవిడ. సో, ఇటువంటి క్రమంలో మళ్ళీ వీళ్ళు ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు చేస్తా ఉన్నారో వీళ్ళు నిజంగా ఎవరిని చూసి వీళ్ళు ఏ ధైర్యం చూసి అయితే మళ్ళీ ఈ విధంగా రోడ్డు ఎక్కి ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నిజంగా షాక్ గురయ్యారన్నమాట. ఇప్పుడు చాలా మంది ఈ వీడియోని షేర్ చేస్తూ చాలా మంది దీని మీద విమర్శలు చేస్తా ఉన్నారు. పోలీసులు దీని గురించి అయితే బాగా విస్తృతంగా అయితే ప్రచారం చేశారు, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని. కానీ మరి ఇదేంటిది, వీళ్ళు ఎవరిని చూసి ఎవరి ధైర్యం చూసి ఈ విధంగా వచ్చారు బయటకని చెప్పి చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తా ఉన్నారన్నమాట. సో, ఒకసారి ఆలోచిస్తే కనుక హైదరాబాద్ అనేది మనది చాలా డెవలప్మెంట్ సిటీ, చాలా పెద్ద సిటీ. ఇటువంటి సిటీలోని పోలీస్ వ్యవస్థ అనేది కూడాను ఒక రకంగా చూసుకుంటే కనుక సమానంగా లేకపోవచ్చు నాకు తెలిసినట్టుగా. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని ఇంకా భర్తీ చేయాలి. భర్తీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర చాలా రెవెన్యూ ఉండాలి కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిబ్బందితోటే ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ అన్నది కూడా చూసుకోవాలి. సో, ఇటువంటి పరిస్థితుల్లోని పోలీసు అన్న వాళ్ళు ప్రతి ఏరియాకి కూడాను ప్రతి నిమిషం కూడా వెళ్ళే అవకాశం కనిపించదన్నమాట. ఎందుకంటే మొత్తం ఏరియా అంతా చూడాలి కాబట్టి వీళ్ళు అదే అదునుగా చూసుకొని ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు చేస్తా ఉన్నారో ఈ మహిళలు చాలా మంది, అదే కాకుండా చాలా మంది యువత, అదేవిధంగా చాలా మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాన్ని అదునుగా చూసుకొని ఎక్కడైతే పోలీసు పహారా ఉండట్లేదో, ఎక్కడైతే పోలీసులు రావడానికి కొంచెం లేట్ అవుద్దో అటువంటి ఏరియాలో తిరుగుతూ ఉన్నారన్నమాట. సో, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి హైదరాబాద్‌లో ఉన్నటువంటి నెటిజన్స్ అందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే నడి రోడ్డు మీద అందరూ పబ్లిక్ వెళ్తా ఉన్నారు. ఫ్యామిలీస్ కూడా వెళ్తా ఉన్నాయి. కార్లు వెళ్తా ఉన్నాయి. బైకులు వెళ్తా ఉన్నాయి. సో, నడి రోడ్డు మీద ఇలాగ అసాంఘిక కార్యకలాపాలు ఇలా జరుగుతూ ఉంటుంటే నిజంగాను ఎంత చండాలంగా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. దీని మీద అయితే ప్రజలందరూ కూడా చాలా మండిపడతా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక సంఘటన కూడా జరిగింది. ఒక అమ్మాయి కరెక్ట్‌గా సాయంత్రం అదే 7:30 అంటే చీకటి పడిపోయిన తర్వాత 7:30 టయానికి నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే ఎవరైతే నేపాల్ గ్యాంగ్ ఉందో, నేపాల్ యువత మాట వాళ్ళు, ఆ నలుగురు కుర్రవాళ్ళు కూడా వేరే వేరే షాపుల్లో, రెస్టారెంట్‌లో పనిచేస్తా ఉన్నారు. సో, వాళ్ళు ఈ అమ్మాయి వెనకైతే పడ్డారన్నమాట. ఏ విధంగా అంటే ఈ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే
అందరు జనాలు ఉన్నారు. అందరూ ట్రాఫిక్ కూడా నడుస్తూ ఉంది. ఈ అమ్మాయి ఎనకాల పడుతూ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకోవడం, ఆ అమ్మాయి నడుము మీద టచ్ చేయడం, ఇలాగ అసభ్యంగా మాట్లాడడం, ఇటువంటి పనులు చేసుకుంటూ ఆ అమ్మాయిని ఫాలో అప్ అవుతూ ఉన్నారు. ఆ అమ్మాయికి చాలా భయమేసింది. సో, అటువంటి క్రమంలో ఆ అమ్మాయి చాలా తెలివిగా అయితే ఒకేసారి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్‌ని అలర్ట్ చేసింది. ఇది రీసెంట్‌గానే జరిగింది. ఒక 10, 15 డేస్ అవుతుందేమో. పబ్లిక్‌ని ఎప్పుడైతే అలర్ట్ చేసిందో పబ్లిక్ అందరూ కూడా నేపాల్ కుర్రవాళ్ళందరూ కూడా పట్టుకొని రుజువు చేసి పోలీసులకైతే అప్పజెప్పడం జరిగింది. సో, చూసారు కదా! అంటే ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు నడి రోడ్డు మీద చేస్తే, ఈ విధంగా మహిళలు నడి రోడ్డు మీదే మగవాళ్ళతో మాట్లాడడం ఇలా విచ్చలవిడిగా నడుస్తే, మరి ఎవరైతే నిజంగా మహిళలు చాలా గౌరవప్రదంగా వెళ్తా ఉంటారో, ఆ మహిళలకి నిజంగా భంగం కలుగుద్దిమాట. ఎందుకంటే, ఈ యువత ఎవరైతే ఉన్నారో చాలామంది ఆ దృష్టిలో ఉంటారో వాళ్ళు చాలా తప్పుగా అనుకుంటారన్నమాట. తప్పుగా అనుకోని ఈ విధంగా అయితే అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళ మీద చేతులు వేయడం, చాలా అసభ్యంగా మాట్లాడడం చేస్తా ఉంటారన్నమాట. ఎందుకంటే, ఈ అనుభవం సీపీ సుమత గారికే ఎదురైంది. ఎందుకంటే, సీపీ సుమత గారే అర్ధరాత్రి 12 గంటలకి ఒంటరిగా నిలబడితే చాలామంది అసభ్యంగా మాట్లాడడం, చాలా మిస్‌బిహేవ్ చేశారన్నమాట. నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సో, ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ కూడా చూపించాను, ఫోటోస్ కూడా చూపించాను. సీబీ సుమత గారి యొక్క సరౌండింగ్‌లో ఎంతమంది యువత ఉన్నారో చూసారు కదా! చాలామంది వ్యక్తులు బైకుల మీద నిలబడి చూస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సీపీ సుమత గారు ఒక్కరే అక్కడ నిలబడ్డారన్నమాట. సో, ఇక్కడేంటంటే గౌరవప్రదమైన మహిళ ఆవిడ. సో, ఇలాగ గౌరవప్రదమైన మహిళలు అక్కడ ఆ ప్రాంతంలో ఎళ్ళినా గాని, మరి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా! ఇది కరెక్ట్ కాదు కదా! సో, ఏదేమైనా గాని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలనైతే కట్టుదిట్టం చేయాలి. ఇది కరెక్ట్ కాదనైతే నాకు కూడా అనిపిస్తుంది. దయచేసి ఎవరైతే మహిళలు ఉన్నారో తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లోని మహిళల మీద ఇటువంటి అఘాయిత్యాలు బాగా పెరిగిపోతా ఉన్నాయి. కొంతమంది మహిళలైతే నిజంగా అర్ధాంతరంగా అయితే చనిపోతా ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగానే వెళ్తా ఉంటుంటే మాటు కాసి కొంతమంది యువత అయితే ఇలాగ డ్రగ్స్ గట్టా అలవాటు పడిపోయి గంజాయి గట్టా తాగి చాలామంది అమాయకమైన అమ్మాయిలనైతే పాడు చేసి చంపేశారన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మనం గతంలో చూసాం. సో, అందుకనే ఎవరైనా మహిళలు బయటికెళ్ళాలన్నా గాని చాలా భయపడతా ఉంటారు. మరి అటువంటి మన హైదరాబాద్ ఎప్పుడు కూడా రద్దీగా ఉండే హైదరాబాద్‌లోని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు నడి రోడ్డు మీద జరుగుతూ ఉంటుంటే మరి ప్రజలు కూడా 100% భయపడతారు. ముఖ్యంగా ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో మహిళలైతే 100% భయపడతారన్నమాట. బయటికెళ్ళాలంటేనే గాని వాళ్ళకి విపరీతమైన భయమేస్తదన్నమాట. ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు నడుస్తా ఉంటాయి. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే హైదరాబాద్‌లోని పరిస్థితి ఉంది. సో, ఆ ఏరియా కూడా చూసుకుంటే ఎక్కడైతే వీళ్ళు విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాల గురించి తిరుగుతా ఉన్నారో, ఆ రద్దీ ప్రాంతం కూడా చూసుకుంటే కేపీహెచ్‌బీ కాలనీ ఏదైతే ఉందో హైదరాబాద్‌లో, కేపీహెచ్‌బీ కాలనీలోని ఇది మొత్తం విచ్చలవిడిగా నడుస్తూ ఉందన్నమాట. సో, ఏదేమైనా గాని దీన్నైతే పోలీసులు కట్టడి చేసి, ప్రజలకైతే కొంచెం ఉపశమనం కల్పించాలని చెప్పేసి ఈ వీడియో రూపంగా అయితే నేను అందరిని కోరుతా ఉన్నాను. సో, అంతే కాకుండా మీకు ఏం అనిపిస్తుందో ఈ వీడియో మీద కామెంట్ చేయండి. ఎందుకంటే నేటి సమాజం ఏ విధంగా బాగుపడాలి, యువత ఏ విధంగా పాడైపోతుంది. ఎందుకంటే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల అయితే యువత పాడైపోద్ది. వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు గట్టా చేస్తూ వాళ్ళు పిచ్చి పిచ్చి ఈ వ్యవహారాల వెనకాలైతే తిరుగుతా ఉంటారన్నమాట. ఈ విధంగా తిరగడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు మొత్తం పాడైపోద్ది. సో, వాటి నుంచి తప్పించుకోవాలంటే ఈ సమాజంలోని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను ఏ విధంగా కట్టుదిట్టం చేయాలి, పోలీసులు ఏ విధంగా వాళ్ళ మీద స్టెప్ వేయాలనే విధంగా మీకు అనిపిస్తే గనక ఏదైనా కొత్త చట్టం ఏమైనా ఉంటే, రూల్ ఉంటే అది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియో చదువుతారు కాబట్టి, వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమవుద్దన్నమాట. అందుకని చెప్పేసి కామెంట్ చేయమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన భారతదేశంలోని మహిళల్ని మనం బాగా ఎక్కువ గౌరవిస్తాం. అటువంటి మహిళలకి ఇలాగ ఈ విధంగా అయితే భంగం కలగకూడదు. సో, అందుకని చెప్పేసి కామెంట్ చేయమని చెప్తానన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.